తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్ట్ వద్ద భారీ నగదును అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి శ్రీ రామాంజనేయ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తరలిస్తున్న 2,40,00,000 రూపాయల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా సూట్ కేసులో డబ్బును తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్నయ్య అన్నయ్య 2.4 కదా అవును సార్. మనం ఒకసారి కట్టలు ఎక్కడదాం సార్. ఒక కట్టలు ఎక్కడదా బెటర్ అమ్మా సార్. వాళ్ళు వచ్చే 630. రాముడికి లక్ష్మణుడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్కు వివేక అలా ఉండేవారన్నారు వైఎస్ షర్మిల. వివేక చనిపోయి 5 ఏళ్లైనా ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. తన చిన్నాన్న వివేకాను గొడ్డలితో 7 సార్లు క్రూరంగా హత్య చేశారన్నారు. ఎవరు చంపారో అందరికీ తెలుసని, హత్యకు సంబంధించి సిబిఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడనే సాక్ష్యాలు ఉన్నాయని, అతడిని సీఎం జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూలులో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారన్నారు. జగన్ రెడ్డి హంతకులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని నిలదీశారు. కొంగు చాచి న్యాయం అడుగుతున్నామని, కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు నిలబడతారని ఆశిస్తున్నానన్నారు. ఆ రోజు తెలియదు మాకు చంపింది ఎవరు అని, కానీ ఈరోజు 5 సంవత్సరాల తర్వాత సిబిఐ ఎంక్వైరీలో స్పష్టంగా తేలిన విషయం, సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని, చంపించిన వారిలో ఈయన ఉన్నాడు అని సిబిఐ స్పష్టంగా చెప్తుంది. మేము చెప్పటం లేదు, సిబిఐ చెప్తుంది. గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్లో చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఒకే లొకేషన్లో ఉన్నారు, అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చూపిస్తుంది. అలాగే ఫోన్ రికార్డ్స్, చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు, అంతకుముందు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా మాట్లాడుకున్నారు అని సిబిఐ కాల్ రికార్డ్స్లో సాక్ష్యాలలో చూపిస్తుంది. అలాగే 40 కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు, అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అడ్వాన్స్ కూడా ముట్టజెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. చంపిన వారికైనా చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చనిపోయింది, చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు సృష్టించి, పోలీసులంతా మూకలను పెట్టి, వాళ్ళ గుండాలనంతా పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి వెళ్లడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని చేశారు. అయితే ఇవాళ ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. గెలిచే చోట ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలని, వాటిని కైవసం చేసుకునేలా వ్యూహ రచనలు చేయాలని దిశానిర్దేశం చేశారు. కడప నగర నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది.
3 దశాబ్దాల తర్వాత కడపలో మైనార్టీయేతర అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ పడుతున్న రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గెలుపు తనదేనన్న ధీమాతో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వాస్తవానికి సుదీర్ఘకాలంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న కడప నగర నియోజకవర్గంలో గెలుపు ఆమెకు నల్లేరు మీద నడకేమీ కాదు. అయినా మాధవిరెడ్డి ప్రచారంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. మూడు దశాబ్దాలుగా ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థులే కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ముస్లిమేతర వర్గాల వారు పోటీ పడినా ఇక్కడ విజయం సాధించలేదు. సుదీర్ఘకాలంగా మైనార్టీల ప్రాబల్యం ఉన్న కడప స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఖరారు చేసింది. 1989లో కడప సీటులో గెలిచిన చివరి మైనార్టీయేతర అభ్యర్థి కందుల శివానందరెడ్డి మాత్రమే. అప్పట్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కడప అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ నుంచైనా ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీకి చెందిన ఎస్ఏ ఖలీల్ బాషా గెలుపొందగా 2004, 2009లో కాంగ్రెస్కు చెందిన సయ్యద్ మహమ్మద్ అహ్మదుల్లా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజాద్ బాషా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా మైనార్టీ ఓటర్లను తన వైపు తిప్పుకుని విజయం సాధించాలని టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రత్యర్థి అంజాద్ బాషాపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని మాధవిరెడ్డి పావులు కదుపుతున్నారు. మైనార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాధవిరెడ్డి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం మిగిలిన సామాజిక వర్గాలతో పాటు మైనార్టీ వర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంజాద్ భాషాపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మాధవిరెడ్డి శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి మాధవిరెడ్డి గెలుపు తథ్యమని పలు సర్వేలు, పబ్లిక్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో మాధవిరెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకుపోతున్నారు. రెండు 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన అంజాద్ భాషా మైనార్టీల సమస్యలు పరిష్కరించలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. దర్గా భూమి, యాకూబ్ సాబ్ మసీదు వివాదం లాంటి అంశాల్లో అంజాద్ భాషా మైనార్టీలకు తగినంత న్యాయం చేయలేకపోయారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. దీంతో ముస్లిం నేతల్లోనే ఆయన పట్ల వ్యతిరేక భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ అంజాద్ భాషా మైనార్టీ వర్గాల్లో తనకున్న పట్టును పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నప్పటికీ మైనార్టీయేతర ఓట్లు కొన్ని వేరుగా ఉన్నాయన్న అంశంపై టీడీపీ గురిపెట్టింది. మైనార్టీలో ఉన్న వ్యతిరేకత, నాన్ మైనార్టీల ఓట్లు అన్నీ తమకు అనుకూలంగా ఉంటాయన్న ధీమాతో మాధవిరెడ్డి ఉన్నారు. అంజాద్ భాషా ప్రతికూలతలు ముస్లిం పురుషులలో స్పష్టంగా ఉన్నాయని, మహిళలు తనను వారిలో ఒకరిగా చూస్తున్నారని, ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ అంశం తనకు మేలు చేస్తుందని మాధవిరెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి కడప అసెంబ్లీ బరిలో మాధవిరెడ్డిని నిలపడం టీడీపీది పెద్ద సాహసమేనంటున్నారు పరిశీలకులు. మైనార్టీలలో బలమైన వ్యక్తిగా ఉన్న అంజాద్ భాషాపై పోటీ అనేది ప్రతిష్టాత్మకంగానే చూడాలంటున్నారు ఎన్నికల పరిశీలకులు. 2024 ఎన్నికలు ఆషామాషిగా కాక
నువ్వా నేనా అన్నట్లు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ ఎన్నిక అటు వైసీపీకి ఇటు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్న కల్తీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని హైపరాది పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లు మాట్లాడుతూ మీ కుటుంబానికి మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని ఓటు అడుగుతున్నారని, ముఖ్యమంత్రి చెల్లెలు ఇద్దరు న్యాయం కోసం రోడ్డు మీద తిరుగుతుంటే మన కుటుంబానికి ఏం మంచి చేస్తాడని హైపరాది ప్రశ్నించారు. మాట్లాడితే వైసీపీ నాయకులు జనసేన తరపున కామెడీ యాక్టర్లు కామెడీ చేస్తున్నారని అంటున్నారని, నిజమైన కామెడీ చేసింది వైసీపీ నాయకులని అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామన్నారు. అది పెద్ద కామెడీ అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కామెడీ చేశారని, ప్రత్యేక హోదా తీసుకొస్తామని కామెడీ చేసింది ఎవరని ప్రశ్నించారు. నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన. నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు. ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి. ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు. నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి, అవునా? ఇంకోటి ఏమంటున్నారు? మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు, అవునా? మరి సాయంత్రం కాటూరు సుధీర్ అనే యువకుడు దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దుగ్గిరాల గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. అయితే తాజాగా యాక్సిడెంట్కు గురైన సుధీర్ కుటుంబ సభ్యులను వైసీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, కోటారు అబ్బయ్య చౌదరి కలిసి పరామర్శించారు. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడ పడ్డారా కాలేజీ ఉంది కార్ వస్తుంది సార్. ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంటలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మలమడుగు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు. 5వ తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నట్లు చెప్పారు. జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆదినారాయణ వివేక హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులకు ఓటు వేస్తే జిల్లాకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆదివారం జరిగే రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది. మేము అడుగుతున్నాం, సిబిఐ అడుగుతున్నాం. జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు. ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరుంది, కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళ ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాలన
భ్రష్టు పట్టింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. 5వ తేదీ, ఇది ముఖ్యమైన పాయింట్, 5/5/24 ఉదయం 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జమ్మలూరు కాన్స్టిట్యున్సీలోకి 11 గంటల ప్రాంతంలో ఉండి 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. ఇది మీ ద్వారా అందరికీ పోయే ఏర్పాటు, మా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా ఎండ టైం కాబట్టి ఒక సభ మాదిరి పండాలు చేసి దాన్ని. గత 5 ఏళ్లుగా వైసీపీ అరాచక విధ్వంస పాలనతో ప్రజలు విసిగిపోయారని నెల్లూరు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలు వ్యాఖ్యానించారు. అందుకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ స్థాపనకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ఇలా చూస్తుంటే వైసీపీ పతనానికి చేరుకుందని విషయం స్పష్టమవుతుందని ఎన్డీఏ అభ్యర్థులు అన్నారు. పోటీ చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర గారు, కోటారెడ్డి గారు అందరూ మీ అందరు కష్టపడాలా, మీ అందరూ ఇదే జోష్ ఉండాలా. 13వ తేదీ సైకిల్ పట్టణొద్దండి, మమ్మల్ని గెలిపిండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ రోజు ఈ గ్రామం చూస్తుంటే నిజంగా కూడా ఎంత సంతోషం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి, మన గ్రామాలను అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యేని సాగనంపాలి. ఏ పార్టీ అయితే మన గ్రామాలు అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీని ఆశీర్వదించండి. గత 5 సంవత్సరాల ముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ 5 సంవత్సరాలు చేయనటువంటి ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీని సాగనంపమని, తెలుగుదేశానికి ఆశీర్వదించాలని, తెలుగుదేశానికి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ముందుకు వచ్చాం. అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు, మంచి ఉత్సాహాన్ని చూపారు, మాకు నమ్మకాన్ని కలిగించారు. తెలుగుదేశం అంటే పాత బంగారు పోలు ఉన్నట్టుగానే మీరందరూ కూడా అడుగడుగున నీరాజనాలు పట్టిన మమ్మల్ని స్వాగతంగా ఆహ్వానించినందుకు మమ్మల్ని కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ ఆనందం, ఈ జోషం, ఈ ఉత్సాహం కూడా మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పట్టణం నొక్కేదానికి నొక్కి ఈ ఊరు మొత్తం మెజార్టీ తెచ్చేదానికి మీరందరూ కూడా ఉత్సాహం చూపాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఈ గత 5 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మీ ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క కార్యక్రమం చేయనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మనందరం కూడా సాగనంపాల్సిన అవసరం.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పాస్టర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి తనయుడు హితేష్ పాల్గొన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని కూటమి నేతలు పాస్టర్స్ని కోరారు. ఎన్డీఏ కూటమికి వస్తున్న ఆదరణను చూసి వైసీపీ అనేక కుట్రలకు తెరతీస్తుందన్నారు రామకృష్ణారెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలను ఇబ్బంది పెడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మే 13న జరిగే ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం జరుగుతాం. అదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పూర్వపు కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేయడం జరుగుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎన్డీఏకి వస్తున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని వైసీపీ అనే కుట్రలకి తెరదీయడం జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల్ని, ముస్లింలని, మైనారిటీలను అనేక ఇబ్బందులు పెడతారని ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తా ఉంది. ఇవాళ ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించిన పాస్టర్స్ ఆత్మీయ సమావేశంలో నేను, పురంధేశ్వరి గారి కుమారులు హితేష్ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి తండ్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఆ రోజు మత కల్లోలాలు ఏ విధంగా జరిగినాయి, నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలోని ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వంలో కానీ బీజేపీ భాగస్వామిగా గత 2014 ఎన్నికల సమయంలో 600 హామీలను చంద్రబాబు ఇచ్చారు. అయితే అందులో సగం హామీలను కూడా నెరవేర్చలేదని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం నూతన హామీలతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దీంతో మరోసారి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చాయి, ఎప్పుడూ కనబడని వాళ్ళు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు ప్రజల్లోకి ఓట్ల కోసం. చంద్రబాబు సంగతి మీ అందరికీ తెలుసు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, మేనిఫెస్టోలో పెట్టడం. గతంలో కూడా 600 వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు, పొదుపుకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు, ఏమీ కూడా చేయలేదు. 600 వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు మరలా ఎలక్షన్స్ వచ్చాయని కొత్త మేనిఫెస్టోతో రకరకాల వాగ్దానాలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు, రైతులకు అండగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మరోపక్క రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ 16 నెలలు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి త్వరలో కమలం గుర్తుకు ఓటు వేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి ఓటు వేసి గెలిపించాలని నల్లమిల్లి మహాలక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంతకాలం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రజలు భయపడ్డారని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుని బయటకు వచ్చి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పొదలకూరు మండలం ముదిగేడు గ్రామంలో సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకాని కారులో వెనుక కూర్చున్న 3 కూడా ఆయనకు ఓటు వేయరని సోమిరెడ్డి జోష్యం చెప్పారు. మీ వల్ల మేము ఉద్యోగం చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి ఇటువంటి పనులు చంపిన ఎస్ఐని డిస్మిస్ చేసి జైలుకి పంపించాలి. పోలీస్ అంటే కొట్టేదానికి హక్కు లేదు, చంపేదానికి హక్కు లేదు.
ఎవరైనా ఒకటే చట్టం. నువ్వు అటువంటి అతన్ని నువ్వు వెనకేసుకొని వచ్చి కనీసం ట్రాన్స్ఫర్, కనీసం విఆర్లో సస్పెన్షన్ ఏది చేయకుండా అట్టే పెట్టారు. అంతకుముందు వెంకటాచలంలో 2 బిడ్డల్ని కరోనా టైంలో తరిమి కొడితే 2 చనిపోయినారు. ఇది ఎంత కిరాతకం అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా. అటువంటి ఎన్నో జరిపినాయి. ఈ 5 ఏళ్ళు నరకం అనిపించారు అనేక మంది గ్రామాలు. కానీ 2 దెబ్బలతో చనిపోయినాడు. అది గుండెల మీద ఒక దెబ్బ, కింద మర్మాంగాల మీద ఒక దెబ్బ. బాడీ వాళ్ళకి ఇచ్చేసాము, మేము ఇంటికి పోయినాం. బాడీ తీసుకుని వాళ్ళు ఇంటికి పోయినారు. కాకానికి వద్దునంటే 40 మంది పోలీసులు పంపించారు. 40 మంది పోలీసులు పోయినారు, అందరినీ తరిమేశారు. వాళ్ళు పూడ్చిపెట్టుకునే సాంప్రదాయం అంట వాళ్ళు. కానీ ఆ బిడ్డను తీసుకొని వచ్చి 4 కట్టెలు పెట్టి తగలబెట్టించారు. శవాన్ని మరి ఇది చేసేసినారు, క్రిమేషన్ చేసేసారు. ఆ తర్వాత పక్క రోజు నేను పోయినాను. పోయి చిన్నదిన రోజు పోయి అడిగాను, ఎందుకని మీరు ఇంతమంది ఈ కాలనీ అంతా ఉండి 40 మంది పోలీసులు వస్తే మీ ఆచారానికి విరుద్ధంగా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి రాజు ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశం నిర్వహించారు. ఇక్కడి గ్రామాలు అభివృద్ధితో నోచుకోలేదని, ఒక్కసారి ఛాన్స్ అని గెలిచిన వైసీపీ వాళ్ళు అభివృద్ధి అనేది లేకుండా చేశారని సీఎం రమేష్ ధ్వజమెత్తారు. ఈ గ్రామాల్లో ఎంతో మంది చదువుకుని కూలీలుగా పనిచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కనీసం ఒక్క ఇండస్ట్రీ కూడా లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయని అన్నారు. నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల్ని గెలిపించి చూపిస్తే ఈ గ్రామాల్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ యువత అంటే ఇలాంటి అమ్మాయిలు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు 50% ఉన్నారు అమ్మాయిలు, అబ్బాయిలు అంతా యువత. వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడే పరిశ్రమలు రావాలి. ఇప్పుడు ఏదైనా పెద్దది అక్కడ బ్రాండెక్స్ ఉంది కదా, మీకు అందరికీ తెలుసు కదా, ఆడ 25,000 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే అమ్మాయిలకంతా మంచి సంబంధాలు వస్తున్నాయి. వారి జీవన విధానమే బాగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ, వాళ్ళు వేసుకునే పౌడర్ కానీ బాగా అంటే వాళ్ళు బాగా జీవితంలో కొంచెం ఉద్యోగానికి పోతారు, వస్తారు, చాలా ఫ్యాషన్ గా కూడా తయారవుతున్నారు. అంటే జీవితమే మారిపోతుంది. ఇట్లా ఉద్యోగాలు లేకుండా ఉంటే ఇంకా మీ దీనికి మగపిల్లలు అయితే గంజాయి. మేనిఫెస్టోలో సీఎం జగన్ చేయగలిగినవి మాత్రమే చెప్పారన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికి పంపిస్తున్నామన్నారు. దీని ద్వారా హామీలను నెరవేర్చడంలో మా నిబద్ధత ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాలు కూడా ఇందులో ఉంటాయన్నారు. ఏపీలో 87% పేదలకు పథకాలు అందాయని సజ్జల చెప్పారు. ఇది డోర్ టు డోర్ నడుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది. సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నాం అనేది చెప్పడం కోసం, మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం, అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్నీ అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశాము, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది. రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకి ఏమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది, వాళ్ళ ప్రయోజనాలు ఏం తెలుస్తాయనేది. ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు. చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఇది స్లెట్ ఉంటుంది, దీంట్లోకి ఫోటో పెట్టుకొని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ నర్సింగ్ సంయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోకి
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ మాజీ ఎంపీ కొనకాళ్ళ నారాయణరావు అన్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోకి ప్రజల నుంచి చిత్కారం ఎదురవుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ చిత్రపటానికి కూటమి నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వటం వల్ల గృహిణులకి చాలా సహాయం చేసినట్టు అవుతుంది. 3 సిలిండర్లు అంటే పెనుభారం తగ్గినట్టే. అదేవిధంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవడం జరుగుతుంది. యువతకు మాత్రం 20 లక్షల ఉద్యోగాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్లాన్ చేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కడిగి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాని ద్వారా స్త్రీలకి చాలా పని చేసుకునే వాళ్ళకి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే బస్సు ప్రయాణం నిమిత్తమే వాళ్ళ కూలీలోంచి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. వాళ్ళు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకి జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా స్త్రీలకి బస్సు ఛార్జీలు ఉండవు. దానివల్ల స్త్రీలకు అది బాగా ఉపయోగపడుతుంది. 2,000 పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దాన్ని 3,000 మాత్రమే చేయగలిగాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలో రాగానే ఆ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ఇవాళ పేదవారికి మరింత అండగా నిలబడే అవకాశం చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు అయితే 6,000 రూపాయల పెన్షన్. ఇవాళ వాళ్ళు వికలాంగులు ఏ రకమైన పని చేసుకోలేదు కాబట్టి వారికి మరి 6,000 రూపాయలు ఇచ్చి వికలాంగుల్లో మనోధైర్యాన్ని నింపగలిగారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ అండగా నిలిచింది. చక్కటి మేనిఫెస్టోని ప్రజలకు అందించింది. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడటానికి కూడా ఈ మేనిఫెస్టో ఉపయోగపడుతుంది. వాళ్ళ నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పించాలంటే మనకు అనేక ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఈ ఇండస్ట్రీ వచ్చి యువకులకు ఉపాధి అవకాశం కలిగిస్తామని చెప్పి ఒక ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రభుత్వం కేటాయించింది వాళ్ళకి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలోని 6-7 వార్డుల్లో ప్రచారంలో భాగంగా పర్యటించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన నచ్చిన వాళ్లు తమతో ప్రచారంలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉందని లావణ్య అన్నారు. మరొకసారి జగన్ను సీఎం చేసుకోవాలని, వైసీపీని గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. 6-7 వార్డుల్లో ప్రచారం చేశామండి. ప్రచారంలో మరి మద్దతుగా జగనన్నకి అందించిన సంక్షేమ పాలన నచ్చిన వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చారు. అలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పాలన అందించిన జగనన్నకి ఈ ఎలక్షన్స్లో అండగా నిలవండి, మరింత అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా అందిస్తాము. మరి నాడు నేడు ఈబీసీ ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేయటం కానివ్వండి, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానివ్వండి, ఆటో డ్రైవర్లకి మరి వాహన మిత్ర, రైతు భరోసా, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇట్లాంటి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మరి కొత్తగా వచ్చిన నవరత్నాలు ప్లస్లో అవి కూడా కంటిన్యూ అవుతా ఎంతో అభివృద్ధిని కూడా, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మరి మీరంతా కూడా జగనన్నకి మళ్ళీ సీఎం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. అలాగే ఇక్కడ అందుబాటులో ఉండే మరి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే మరింత అభివృద్ధిని చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మహాలక్ష్మీనగర్ కాలనీని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గొండు శంకర్ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను విన్న శంకర్ కూటమి అధికారంలోకి రాగానే కాలనీ కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు తాను కాలనీ వాసులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూడాల్సిన ప్రభుత్వం వాటిని సామాన్యులకు అందని ద్రాక్షగా మార్చిందన్నారు. వైసీపీ అరాచక పాలన పోవాలంటే ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గొండు శంకర్ ప్రజలను కోరారు. సంవత్సరానికి 18,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇది ఎంత అద్భుతమైన పథకం చెప్పండి. ప్రతి ఆడదానికి కూడా, ప్రతి మహిళకు కూడా వ్యవస్థ లేకుండా అమ్మ నీకు 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 అందరికీ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు పొలం పనులకు వస్తారు, ఎక్కడ నుండి ఇప్పుడు మనకి జనసేన పనులు ఉన్నాయి, పనికి వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు, ఖాళీ ఉండదు. సాయంత్రం వచ్చినప్పటికీ తొక్కు ఉండదు, పొయ్యాలు వెలిగించుకోలో తెలియదు. అటువంటి పరిస్థితి లేకుండా 3 సిలిండర్లు రూపాయి డబ్బులు పెట్టకుండా మీకు ఇంటికే ఇవ్వడం ఫ్రీగా జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు మీ మహిళల కోసం చెప్పి గొప్ప పథకం. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటన్నాడు, పిల్లలందరికీ కూడా కొల్లేటి గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొల్లేటి లంక గ్రామాల్లో ప్రచారం నిర్వహించగా చింతమనేనికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన గ్రామానికి అభివృద్ధి మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రతి సమస్యలో ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా అండగా ఉంటానని తెలిపారు. స్థలం ఇమ్మని అడిగారు. తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి 3 సెంట్లు ప్రతి కుటుంబాన్ని కూడా ఇచ్చి నేనేంటో రుజువు చేసుకుంటానని ఏవైతే గ్రావెల్ రోడ్లు ఉన్నాయో వాటిల్ని సిమెంట్ రోడ్లుగా మార్చమన్నారు, మారుస్తాను. గ్రామంలో ఉన్నటువంటి మసాజ్ సెంటర్ తీసేయమన్నారు, తీసేస్తాను. దాంతోపాటు పార్కు డెవలప్ చేసి బోట్లు పెట్టి దాన్ని తిప్పే విధంగా పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయమని అడిగారు. దానికోసం కూడా ప్రయత్నం చేసి చేపిస్తా. ఇంకా మీకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం. సూపర్ 6 ద్వారా 18 ఏళ్ళు నిండి 59 సంవత్సరాల వయసు వచ్చేటువంటి ప్రతి ఆడ కూతురికి నెల 1500 మీ అకౌంట్లో. కాపీ కొట్టడంలో చంద్రబాబు స్పెషలిస్ట్ అని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని 11వ డివిజన్లో ప్రచారం చేశారు. రెల్లీస్ కాలనీ నుంచి కరణంగారి బజార్ వరకు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయలేకపోయారని దేవినేని అవినాష్ అన్నారు. 5 గంటలకల్లాగా పెన్షన్ వచ్చేది. ఈరోజు ఎక్కడ వస్తుంది పెన్షన్? పోయిన సంవత్సరం ఏమో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తాం వల్ల, పోయిన నెలకు చంద్రబాబు కంప్లైంట్ చేస్తాం వల్ల పాపం ఎండల్లో వెళ్ళి తీసుకున్నాం. ఈసారి మళ్ళీ వాలంటీర్లతో పంచకూడదని చెప్పని కంప్లైంట్ చేస్తాం వల్ల బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు. అంటే బ్యాంక్ దగ్గర తెచ్చుకోవాలి కదా. నేను దాదాపుగా 10 మంది చనిపోయారు. ఆ చనిపోయిన 10 మంది కానివ్వండి, మొన్న చనిపోయిన 36 మంది కానివ్వండి, ఉసిరే చంద్రబాబు నాయుడికి తగులుతుంది, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్కి తగులుతుంది. ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పనే దాంట్లో కీలక పాత్ర ఆ రోజుకి గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. ఎందుకు అభివృద్ధి జరుగుతుంటే కక్ష, అభివృద్ధి ఎక్కడన్నా రోడ్డు వేస్తుంటే కుళ్ళు. ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు?
ఇంతగా దిగజారిపోవాలా? 70 ఏళ్ళ వయసున్న మీరు ఇంతగా దిగజారిపోవాలా? ఈ విధమైన నీచపు రాజకీయాలు చేస్తూ ఇంకో పక్కేమో గంజాయి అంటారు. గంజాయికి మూల కారణం ఎవరు? తెలుగుదేశం కదా. మొన్న వైజాగ్లో ఏ ఆక్వా కంపెనీ అయితే గంజాయి సరఫరా చేస్తే దొరికిందో ఆ కంపెనీతో బాలాజీ ఆక్వాకి సంబంధం లేదా? బాలాజీ ఆక్వా ఎవరిది? మీది కాదా? మీ పిల్లలు చూడట్లేదా? మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలో కలిసి లేరా? ఆ గంజాయి మొక్కకి నీళ్లు పోసి పెంచి పోషించింది ఈ నగరంలో. ఎన్డీఏ కూటమితోనే బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమన్నారు ఆముదాల వలస బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీడీపీ నేత వెంకటరమణమూర్తి. కూటమి అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ బలోపేతానికి కూటమి కృషి చేస్తామనడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తామని చెప్పడం శుభపరిణామమన్నారు బ్రాహ్మణులు. వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వేదుల కాళీ ప్రసాద్ శర్మ. శ్రీకాకుళం జిల్లా 46వ డివిజన్ సెక్రటరీగా ప్రజెంట్ స్థానంలో ఉన్నాను. మొన్న ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక బ్రాహ్మణ కుటుంబాలకి వీళ్ళు మనవాళ్లే అని చెప్పి మాకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి మమ్మల్ని గుర్తించి మంచి మేనిఫెస్టోని విడుదల చేశారు. విడుదల చేసిన సందర్భంగా ప్రతి ఒక్క బ్రాహ్మణులు కూడా హర్షించదగ్గటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా, మా అందరికీ కూడా, బ్రాహ్మణులందరికీ కూడా ఎంతో ఆనందదీకం మమ్మల్ని గుర్తించినందుకు. అదేవిధంగా ప్రతి ఒక్క దేవాలయంలోనూ కూడా మాకు అంటూ ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రకటించడం, అదేవిధంగా అన్ని విధాల్లోనూ కూడాను పాత కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నుంచి తిరిగి మళ్ళీ కార్పొరేషన్ని పునరుద్ధరించి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.